ఏమ్మా ఏ సంగతులు? ఎప్పటి నుంచో ఒక మాట వింటున్నాను తాతయ్య. ఫోన్ లో కూడా ఎక్కువ చూస్తా ఉండేదాన్ని, కానీ దాని అర్థం నాకు తెలిసేది కాదు. ఓకే, అది నిన్ను అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. అందుకే గమ్మ నేను తాతయ్య అంటే ఏంది మనవరాలు చెప్పాలి కదా. ఏంటి చెప్పాడు? శివుడిని దేవాది దేవుడు, ఆది దేవుడు అని అంటారు. ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగలిగే శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది అని అంటారు. అది నిజమేనా? నిజం. ముల్లోకాలే కాదమ్మా, సర్వ విశ్వాన్ని చూసే అవకాశం ఆయనకు ఉంది. ముల్లోకాలు ఊరికే పెట్టారు కానీ మొత్తం విశ్వాన్ని చూసే అవకాశం ఉంది ఆయనకి. కారణం ఏంటంటే ఆయన జ్ఞాన స్వరూపుడు శివుడు. అర్థమైందా? జ్ఞానం అంటే చిదాత్మ, మొత్తం చిత్తాత్మ, మొత్తం అది సత్తు చిత్తాత్మ ఆయన స్వరూపం. దాన్ని చిదాకాశం అంటారు. ఆ చిదాకాశంలోనే ఉన్న విశ్వం మొత్తం. అర్థమైందా? అది ఎట్లా తెలుసా? ఒక అత్తిపండు, నీకు తెలుసు మేడిపండు అంటారు. మేడిపండు అంటే దానిలో పురుగులు ఉంటాయి చూసా? అట్టా చిదాకాశంలో మనమంతా పురుగులు. దాని లోపల మనం బతుకుతున్నాం, పరమాత్మలో మనం బతుకుతున్నాం. ఇది లెక్క. ఇప్పుడు మనం బతుకుతున్నాం కాబట్టి మనం కనపడం ఆయనకి కనిపిస్తాంగా. అర్థమైందా? కాబట్టి నువ్వు అంటుంది ఏంటంటే దేవాది దేవుడు అంటున్నావు. ఎట్లా ఏంటంటే ఆ యొక్క ఫస్ట్ ఒక జ్ఞానం ఉంది. ఫస్ట్ ఉన్నది ఒకటే ఒక జ్ఞానం, అదే చిదాకాశం అంటాం మనం. ఆ జ్ఞానంలో ఒక ఉద్దేశం కలిగిందమ్మా, దాన్ని మూలతలంపు అంటారు. ఆ జ్ఞానం సైలెంట్గా ఉంటుంది, ఏముండదు అంటే ఉంటుంది. దానికి ఒక ఉనికి ఉంది, దానికి ఒక తెలివి ఉంది. కానీ కాస్త ఆనందం పొందుతామనే ఉద్దేశం కలిగింది దాని లోపల. కలగడంతో ఏమైందంటే దానిలోంచి ఒక మాయ పుట్టింది. చూడు అసలు ఎట్లా ఉందో ఆవిర్భావటం చూడు. ఉద్దేశం కలగల మాయ పుట్టింది చూడు. మాయ పుట్టేసి బయటకు వచ్చేసింది. అంటే మాయ పుట్టడంతో దానికి ఒక శక్తి కలిగింది, శక్తి బయటకు వచ్చేసింది. అంటే ఆ శివుడికి ఆ మాయే, ఆ శక్తే అమ్మవారు. అర్థమైందా? అప్పుడు ఆనందం కిందకు వచ్చేసింది. సత్తు చిత్తు ఆనందం, ఉనికి జ్ఞానము ఆనందం. అర్థమైందా? అప్పుడు వాళ్ళని ఎడతెత్తానికి లేదు, పార్వతీ పరమేశ్వరుని ఎడతెత్తానికి లేదు. అట్లా ఆది దేవుడు అయ్యాడు. అప్పుడు అక్కడి నుంచి ఏంటంటే సృష్టి స్టార్ట్ అయింది. సృష్టి స్టార్ట్ అయ్యేటప్పటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావడం, ఎవరి పాత్రలు తీసుకోవడం, వరుసలోకి రావడం జరిగింది. అప్పుడు వీళ్ళందరికీ మూల కారణమే దేవాది దేవుడు. అంటే దేవుళ్ళకి పైన దేవుడు, అది దేవుడు అంటే పైన ఉండే దేవుడు. ఇప్పుడు దీని మీద పూలు పెట్టారు, దీని మీద అధిష్ఠించింది. అట్లా దేవాదేవుడు అంటే అట్లా అయ్యాడు. ఇంకేంటి నీ సమస్య? అందుకేనా శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని అంటారు. అవును కదా, అదొక సామెత. అది సామెత. ఇంకా చెప్పమ్మా. ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగలిగే శక్తి కూడా శివుడిలోనే ఉంటుంది అంటారు. నిజంగా ఆయనలో ఉందా? దాన్ని కూడా చెప్పాలి మరి. చెప్పకపోతే నీకు రుచి రాదుగా. అవును. ఇప్పుడు ముల్లోకాలంటే సత్యలోకం అంటే బ్రహ్మ ఉంటాడు, ఏంది వైకుంఠం విష్ణుమూర్తి ఉంటాడు, కైలాసంలో శివుడు ఉంటాడు, మహేశ్వరుడు. ఆ మూడు కలిపి ముల్లోకాలు అంటాం మనం జనరల్గా. దీని యొక్క ఆది అంతం కూడా శివుడికి తెలుసుంటుందా అని నువ్వు అంటున్నావు. అవును. అర్థమైందా? అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న పరమేశ్వరుడు శివుడు కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నాడు. మహేశ్వరుడు శివుడు కాదు, వీళ్ళు త్రిమూర్తులు. శివ అనేది సచిదానందం. ఆయన అసలు ఏముండదు, మొత్తం చిదాత్మ, మొత్తం విశ్వాత్మ మొత్తం కలిసి ఉంటుంది. అంటే చిత్తుతోటి కలిసిన ఆకాశం, చిదాకాశం అంటారు ఆ శివతత్వాన్ని. ఈ మూడు అందులోంచి వచ్చినాయి. ఏది? ఈ శక్తి మేల్కొన్న తర్వాత, మూల తలుపులోంచి వచ్చిన తర్వాత, ఆ మాయాశక్తి మేల్కొన్న తర్వాత అందులో చూడబడి ఆమె ఇట్లా అందంట గోళమే. ఆ గోళలోంచి త్రిమూర్తులు పడ్డారంట. శక్తి పురాణంలో ఉంటుంది. అర్థమైందా? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పనులు లైన్లోకి వచ్చారు. అర్థమైందా? వాళ్ళ యొక్క ఆది అంతం ఆయన తెలియకున్నట్టు ఉంటుంది. ముందు ఆయన నుంచి వచ్చిన వాళ్ళ ఆది అంతము ఆయనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పోడు రాడు కాబట్టి ఆయన తెలుస్తుంది. ఆయనకి అంతం అనేది లేదు, ఆది లేదు, అంతం లేదు. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు, మళ్ళీ మారిపోతారంట. బ్రహ్మ కూడా మారిపోతారు, అందరూ మారిపోతారు. ఎవరికాళ్ళు వచ్చేసి ఒక కల్పంలో ఒక రకంగా మారిపోతుంటారు. అది మనం చెప్పేది అంటే మన పురాణాల్లో చెప్పిన మాట అమ్మ. ఈ మహాదేవుడు వాటికి రూపం కదా, అసలు అట్ట రూపం లేదుగా. రూపం లేదు, ఏమీ లేదు, ఏం పని చేయడు, అట్ట ఉంటాడు అంతే. అది జ్ఞానం. ఉండటం, జ్ఞానంగా ఉండటం అది. కానీ ఆనందం పడాలని ఉద్దేశం కలిగింది.
ఒక తలంపు పడింది. పడంగానే ఆయనలోంచి ఒక మాయ వచ్చింది. ఆ మాయే అమ్మవారు. అక్కడి నుంచి ఆనందం స్టార్ట్ అయింది. దానిలోంచి వచ్చే బాధ కూడా ఆనందమే, ఇది గుర్తుపెట్టుకో. రాక్షసులు కూడా అందులో వాళ్ళే, మరి వాళ్ళు చేసే బాధలు కూడా ఆనందం, ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చిందిగా. ఒక తల్లికి తన బిడ్డవాడు చెడ్డవాడైనా కొంత బాధపడద్దే కానీ తప్పని పరిస్థితిగా ఆనందం పడాల్సిన నా బిడ్డ పోస్తుందిగా. అట్లాంటి స్థితి ఆ శివయ్యకి అందరూ సమానం. ఎవరిని దగ్గర చేసుకుంటే ఎవరు దూరం చేసుకుంటే ఏముండదు. కాబట్టి ఆయన చేసే పని ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన పొందుతాడు, ఆలాహలం మింగినట్టు మింగుతాడు, అంతవరకే. భావాతీతుడు అతనికి ఏమి అంటావు, అదే ఆయన లెక్క. ఇప్పుడు ముల్లోకాలకి ఆయన ఆది అంతం చూసే శక్తి ఆయనకు వచ్చింది కదా, ఇంకేం కావాలి? దేవుడికి మానవుడికి ఉన్న భేదం ఏంటి? భేదమా? మానవుడేమో మాయలో పడ్డాడు, దేవుడు మాయాతీతుడు. ఆయనకు మాయ ఉండదు. మాయని అంటే ఆయన ఎప్పుడు కూడా మోక్ష స్థితిలో ఉంటాడు. ఆయనలో చేరే దానికోసం మనం చేసే ప్రయత్నాలన్నీ, మనం చేసేటువంటి ఏ దైవ కార్యక్రమం చేసినా ఆయనకి దగ్గర అవ్వాలి. దగ్గర అవుతూ పోయి ఆయన అయిపోవాలి. అది మోక్షం. అర్థమైందా? మాయలో ఉంటాం కాబట్టి మనం మానవులు అయ్యాం. అంటే మన దగ్గర జ్ఞానం ఉంది, కానీ అది మాయతోటి కప్పబడి ఉంది. ఆ మాయని తీసేసుకొని నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆ దైవతత్వంతో కలిసిపోవడమే మోక్షం. అర్థమైందా? దానికి దీని డిఫరెన్స్. దేవుళ్ళు మన ప్రార్థన వింటారా? ఖచ్చితంగా. వాళ్ళది అదే కదా పని. అది మనం అంతరాత్మలో అడగాలి, కరెక్ట్గా అడగాలి. మన జ్ఞానంతో ఆర్తితోటి నాకు ఇది కావాలని కరెక్ట్గా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వినపడదు. వినపడి ఏముండదు, వాళ్ళు ఏం చేయరు, స్పందన వచ్చేస్తా వాళ్ళ నుంచి. ఏమి చెయ్యాలి? ఎందుకంటే వాళ్ళ బిడ్డలమే కదా మనం. ఆ దేవుడి నుంచి వచ్చినటువంటి ఆ స్ఫురణ నుంచి వచ్చినటువంటిదే కదా మన జ్ఞానం. మనలో కూడా జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ద్వారానే మనం అన్ని చేసుకుంటూ పోతాం ఈ ప్రపంచంలో ఉండే వర్క్ మొత్తం. అందువల్ల ఏంటంటే వాళ్ళ బిడ్డలమే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు నీకు రేపు బిడ్డ పడుతుంది, అమ్మ అని అంటంతో నీకు వినపడదా? అంతే. నిజంగా ఉంటే ఖచ్చితంగా అన్నమాట ప్రతిదీ వినపడదు. దేవుడికి వినపడకుండా ఎటువంటి మొత్తం ఆ చైతన్యంలో నిండిపోయి ఉంటారు కదా వాళ్ళు. ఇంకా దేవుడు మనతో మాట్లాడతారా? అది అంతర్వాణి. అంతర్వాణి అని అతీంద్రియం అనుకున్న చూసావా, ఇంద్రియాలకి అర్థం కాని స్థితి. అది ఒక టైంలో అనాథనాథంలాగా నువ్వు జిజ్ఞాసలో కనుక ఆ నిజంగా పండిపోయి ఉంటే ఏంది, ఆయన నుంచి వచ్చే సంకేతాలు నీకు అర్థం అవుతాయి. దానికి భాష ఉండదు. అవాంగ్ మానస గోచరం అంటారు. అవాంగ్ మానస గోచరం అంటారు. అంటే వాక్కు లేదు, దానికి చెప్పేదానికి మాట లేదు, మనసుకు మాత్రమే తెలుపుతుంటది. అర్థం. అవాంగ్ మానస గోచరం అంటే అలాంటి స్థితిలో మనకు అర్థం ఉంది. నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి, సత్యంగా ఉండాలి, అర్థమైంది, ఆర్తిగా ఉండాలి. నువ్వు తెలుసుకోవాలని ఉద్దేశం పడాలి ఏది విషయాన్ని, నిజమైన విషయాన్ని. అప్పుడు నీకు ఆటోమేటిక్గా గోచరం అవుతుంది. అంటే నువ్వు మాయ చేత తొలగించబడతావు. తొలగించబడినప్పుడు నువ్వే దైవం అయిపోతావుగా. మొత్తం మన 24 గంటలు మనం తొలగించుకోలేకపోయినా కనీసం మనం దేవారాధన చేసేటప్పుడైనా ఆ మనసు పెట్టుకుంటాంగా. పెట్టుకో ప్యూర్గా. నేను చెప్తాను, పులకించిపో. అప్పుడు నీకు మాయ తొలగిపోద్ది. అప్పుడు నువ్వు ఫ్రెష్ అయిపోతావు. ఆ ఫ్రెష్నెస్ అయింది. మాయలో చిక్కుకోకుండా ఉంటాడు ఆయన. ఆ స్థితిలో మనం వాళ్ళు కంటికి కనిపించరు కదా, మనం ఊహించుకునేది కదా. మనకు కూడా కంటికి కనిపించినటువంటి భావన ఆయనకి ఇచ్చేసామంటే ఆ భావన కలిగితే నీకు కావాల్సిన విషయాలు నీకు గోచరం అవుతాయి. ఎవరికి తెలియదు, ఎవరి కాళ్ళకి అంతర్గతంగా తెలుస్తుంది, ఆత్మకి తెలుస్తుంది. దాన్నే అవాంగ్ మానస గోచరం అంటారు. ఇంకా కైలాసంలో శివుడు ఉంటాడు, మరి శ్మశానంలో ఎవరుంటారు? కైలాసంలో శివుడు ఉంటాడు, శ్మశానంలో కూడా శివుడు ఉంటాడు కదా అని అంటారు. కానీ శివుడు కాదు ఉండేది. శివుడు కాదు ఉండేది. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది ఒక లెక్క ఉంది. మహేశ్వరుడు అంటే మాయలోకి వచ్చినటువంటి జీవుల్లో పరిపాలన చేసేటువంటి చైతన్యం. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? బ్రహ్మ సృష్టి చేస్తుంటాడు, విష్ణువు పోషిస్తూ ఉంటాడు, పోషణ రక్షణ ఇస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. దీని లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే పరమశివుడు. అంటే సదాశివుడు అనుకో, ఇంకోటి అనుకో, ఈశ్వరుడు అను, అది నీట్గా ఉంటుంది. పరమ అంటే పైకి పోద్ది. ఇంకా తత్వ విషయాలు కాకుండా ఈశ్వరుడు అను. ఈశ్వరుడు అంటే పరిపాలకుడు. ఈ మూడే ఉన్నాయి కదా. మరి ఆ శ్మశానం నుండి ఎవరు? ఈ మూడు అర్థమైంది నీలో, మనలో అర్థమైంది. అక్కడ శ్మశానం నుండి ఎవరు?
ఆయన మనలో ఎక్కడ ఉన్నాడు? ఇది కదా, ఆయన పేరు రుద్రుడు. రుద్రుడు. రుద్రుడు చేసే పని ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వేసిపోయి మెల్ట్ చేయాలి, పంచిభూతాలకి మెల్ట్ చేయాలి. మెల్ట్ చేస్తే మళ్ళీ సృష్టిలోకి వస్తుంది. మనలో ఉన్న చెడునంతా మెల్ట్ చేయాలి. అది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది, గమనించుకో. ఇప్పుడు బ్రహ్మ ద్వారా సృష్టి కాపాడేటువంటి ఏమేమి ఉన్నాయంటే మనలో ఉత్పన్నమై రక్త కణాలు కూడా మొదలవుతానే ఉంటాయి. ఆహారం తిన్న తర్వాత రక్త కణాలు స్టార్ట్ అవుతాయి, బ్రహ్మ ద్వారా వచ్చాయి. ఆ తర్వాత మనకి ఉపయోగపడతాయి, శక్తిగా ఉపయోగపడతాయి. అది విష్ణుకి సంబంధించింది. విష్ణు రక్షణ పోషణ ఉంది కదా, దానికి ఉపయోగపడతాయి. అర్థమైందా? పాలు కూడా రక్తంతో వస్తాయి, నీకు తెలుసా? మనకి తల్లికి వచ్చే పాలు కూడా రక్తంతో వస్తాయి అంట. రక్తం పాలుగా మారి వస్తాయి అట. పోషణ అట్ట, రక్షణ పోషణ. ఇప్పుడు మనకి రక్త పరీక్షలు దేనికి చేస్తారు? అది తేడాగా వచ్చినప్పుడే నీకు ఆరోగ్యం తేడా వస్తుంది. మరి నీకు రక్షణ రావాలంటే అది కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా? బ్రహ్మ చేసినటువంటి రక్త కణాలు కరెక్ట్గా ఉండాలంటే, అది పోషించబడాలంటే మళ్ళీ విష్ణు తత్వంలో రావాలి. మళ్ళీ అవి చచ్చిపోతాయి, కొన్ని కణాలు చచ్చిపోతాయి రక్తాలు. ఆ కణాలు ఎడబోతాయి, మలినాలు అవుతాయి. మలినాలు అయినప్పుడు నీకు ఒంట్లోంచి బయటకు రావచ్చు. ఆ బయటికి వచ్చే వ్యవస్థ రుద్రుడిది. బయటకు వచ్చేస్తే మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. అర్థమవుతుందా? అట్టనే టోటల్గా ఈ దేహమే పోతుంది. ఒక రోజు పోయినప్పుడు అది మెల్ట్ చేసుకోవాలంటే ఆ శ్మశానానికి పోవాలి. అంటే ప్రతిరోజు మన దేహం శ్మశానం అవుతుంది. ఒక టైంలో చెమటం పెట్టినప్పుడు శ్మశానం అవుతుంది. ఏది బ్రహ్మ టైం ఏది 4:30 to 6 లోపల బ్రహ్మ టైం నుంచి స్టార్ట్ అయినటువంటి జ్ఞానం చేసేది, తర్వాత వర్క్, ఇదంతా అయిపోయిన తర్వాత మనం స్నానం చేయాల్సిందే. స్నానం చేయకపోతే మన వల్ల కాదు. అంటే రుద్రుడు మనలో ఉన్నాడు. అది శ్మశానం. ఎందుకంటే ఆ మలినాల వల్ల ఆయనకి ఆ శ్మశానం అనే పేరు పెట్టారు. అది మళ్ళీ మొత్తం మెల్ట్ చేయకపోతే మళ్ళీ సృష్టికి పుష్టి అందదు. ఇది అయితే భూలోకాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ మనలోనే ఉంటారు ఉన్నట్టుగా చూసుకోగలగాలి. అదే మన స్ఫురణ. అది తెలుసుకున్నప్పుడే మనం జీవన్ముక్తిని పొందగలం అమ్మా. నీకు అది పెద్ద క్లాస్. అది జీవన్ముక్తి పొందాలి, మనం బతికుండే ముక్తి పొందాలి. అంటే మాయ అనేటువంటిది తొలగించుకుంటే ఆ జ్ఞానం మనకు అర్థం అవుతుంది. జ్ఞానం ఆల్రెడీ ఉంది, మాయతోటి కప్పబడి ఉంది. ఆ మాయ తొలగించుకున్నాం అనుకో, మనకు జ్ఞానం వచ్చేస్తుంది. ఈ యొక్క విషయాన్ని మొత్తాన్ని అహం బ్రహ్మోస్మిగా మనం చూసుకోవాలి. అర్థమైంది? అహం బ్రహ్మోస్మి అన్నదే ఫైనల్ వాక్యం. ఉపనిషత్తు వాక్యాల్లో, మహావాక్యాల్లో అహం బ్రహ్మోస్మి అనేది ఫైనల్ వాక్యం. దాన్ని మనం అనుభవించాలి. ఆ బ్రహ్మానికి మనకు తేడా లేదనే స్థితికి మనం ఎదగాలి. ఎదిగిన తర్వాత మొత్తం దానికని చూస్తాం. అర్థమవుతుందా? ఈ సృష్టిలో మంచి చెడు నీకు కనిపించు, ప్రతిదాన్ని నువ్వు అనిపిస్తావు. అది ధర్మం. అదే మన మానవ జన్మకి సార్థకత. ఇంకా ఇవాళ మంచి వార్త తెలుసుకున్నాను తాతయ్య. ఏమ్మా? మంచిది. శివుడి గురించి మంచి వార్త తెలుసు. నీకు ఏ అనుమానం వచ్చినా నాకు చెప్పు, నేను వచ్చి నీకు చెప్తాను ఉంటాను. నువ్వు ఆనందంగా ఉంటాం కన్నా నాకేం కావాలి? సంతోషమా?